హాయ్ హలో, నేను మీ కుమారస్వామి. ఈరోజు జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని చూపిద్దామని ఈ యొక్క జగద్గిరిగుట్ట బస్టాప్ నుండి ఈ కమాండ్ లోపలి నుండిగా మనము నేరుగా పైనకు వెళ్ళవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ బస్టాప్ యందున్నే ఎంతో చక్కగా అలంకరింపబడినటువంటి ఈ కమాన్ నుండి ఎడమ భాగంలో మరి ఒక కమాను వస్తూ ఉంది. ఇక్కడ స్వామివారికి కావలసినటువంటి పూజా ద్రవ్యములు, పువ్వులు, పండ్లు ఇక్కడి నుండే కొనుగోలు చేసుకొని మనం పైనకు వెళ్ళవలసి ఉంటుంది. పైన ఈ పూలు పండ్లు అనేటటువంటివి ఇప్పుడు మనకు లభించవు. కేవలము వసంత పంచమి స్వామివారి జాతర మహోత్సవంలో పైన ఎంతో అనుకూలంగా ఉంటుంది. మామూలు సమయంలో ఈ బస్టాప్ నుండి అన్నీ కూడా స్వామివారికి చేయవలసినటువంటి కైకర్యములకు సంబంధించిన సామాగ్రులు ఇక్కడి నుండే తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఈ బస్టాప్ నుండి మనం ముందుకు వెళుతూ ఉంటే చక్కగా ఈ యొక్క మార్కెట్ మనకు కనిపిస్తుంది. పండ్ల దుకాణాలు, అదే విధములుగా పువ్వులు, ఈ విధములుగా మార్కెట్ అంతా కూడా ఇక్కడనే మనకు కనిపిస్తుంది. ఈ మార్కెట్ నుండి కాస్త ముందుకు రాగానే ఎడమ భాగమునందున ఒక కమాన్ మనకు దర్శనమిస్తుంది. ఆ కమాన్ నుండి లోపలికి వెళితే ఈ యొక్క మార్కెట్ మార్గం నుండి ముందుకు వెళుతూ ఉంటే ఆంజనేయ స్వామి ఆలయం కూడా మనకు ఒకటి దర్శనమిస్తుంది. స్వామివారు దర్శించిన పిమ్మట కాస్త ముందుకు వెళ్ళగానే మాకు ఒక అద్భుతమైనటువంటి ఒక విషయము కనిపించింది. అది ఏమిటంటే, ఇదిగో చూడండి, ఇక్కడనే శిల్పకళ నిర్వహిస్తూ ఉన్నారు. రాతితో చెక్కినటువంటి శిల్పాలు మాకు ఎంతో అందంగా దర్శనమిచ్చాయి. ఇవి చూస్తూ ఉంటే కనుల విందుగా కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఆ రాళ్లతో ఎంతో చూడండి, పరమ పవిత్రమైన మంగళాకారకుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి ఆలయం అచ్చటనే మనకు దర్శనమిస్తుంది. అదిగో దూరంగా శిఖరం కనిపిస్తుంది కదా, అదే వెంకటేశ్వర స్వామి సన్నిధానము. స్వామివారి మెట్ల మార్గం గుండుగా ఈ విధంగా మనకు దారి ఉన్నది. ఈ మెట్లన్నీ కూడా 108 స్వామివారి దర్శనంను పొందేసరికి 108 మెట్లుగా ఇక్కడ నిర్మించి ఉన్నారు. ఈ యొక్క ఆలయానికి ఒక్కొక్క మెట్టుకు దండం పెట్టుకుంటూ గంధము, కుంకుమ, పసుపులతో అలంకరణ చేస్తూ ఉంటారు భక్తులు. ఈ ఆలయానికి ఈ మెట్ల ద్వారం గుండా మనము వెళ్ళవచ్చును. అదే కాకుండా ఇంకొక భాగము నుండి, అంటే ఆలయానికి ముందు భాగము నుండి రోడ్డు మార్గం కూడా ఉన్నది. ఈ మెట్లకు నమస్కారములు చేస్తూ, ఓ దేవుడా, భగవంతుడా, నా యొక్క గండాన్ని తొలగించిన నీ యొక్క
మెట్టు మెట్టుకు నేను దండం పెడతాను అంటూ మొక్కుకుంటూ భక్తులు వారి గండాలను తొలగించాలని ఆ వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా మొక్కుతూ ఉంటారు. ఇదిగో చూడండి, ఇక్కడ ఎంతో చక్కగా అమ్మ ఆ ఆలయంలో ఉన్నటువంటి మెట్లన్నిటికీ కూడా ఒక్కొక్కటిగా బొట్లు పెడుతూ అలంకరణ చేస్తూ ఉంది. ఆ తల్లికి శీఘ్రముగా కార్యములను నిర్వహించాలని కోరుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు అక్షరాల 90 మెట్లు మేము ఎక్కాము. 92 మెట్లు ఎక్కిన తర్వాత ఆలయ సన్నిధికి చేరుకున్నాము. పైన ఇంకో కొన్ని మెట్లు ఉన్నాయి కాబట్టి ఇవి అన్నీ కూడా కూడుకొని 108 మెట్లు ఆలయానికి ఉన్నాయి. ఇంతకు ముందు చెప్పినట్లుగా మనం ఆలయం ముందు భాగమున ఉన్న రోడ్డు మార్గం నుండి కూడా బయలుదేరుతున్నాం. ఈ యొక్క రోడ్డు మార్గం నుండి కూడా ఆలయాన్ని దర్శించుకుందాం పదండి. ఇదిగో చూడండి, చక్కగా ఆలయము ముందుకు రాగానే ఇక్కడి నుండి ఎడమ భాగానికి తిరగవలసి వస్తుంది. ముందుగా బసవేశ్వర మండపం ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. పరశురామ ఆలయము, అదే విధములుగా ఇక్కడనే సాలార్ హనుమాన్ టెంపుల్ కూడా ఒకటి ఉన్నది. ఈ ఆలయాలన్నీ కూడా మీకు తర్వాత నేను చక్కగా చూపిస్తాను ఒకటొకటిగా. ఇప్పుడు మాత్రం ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుందాం పదండి. ఇక్కడనే గోవిందస్వామి ఆలయం కూడా ఒకటి ఉంటుంది. అదే విధములుగా శైవార్చన కార్యక్రమం ఒకటి, ఇక్కడ మాత మాణికేశ్వరి మాత ఆలయం కూడా ఒకటి ఉన్నది. అందులోనే వేద పఠన కూడా జరుగుతూ ఉంటుంది. వారిని కూడా తర్వాత మీకు పరిచయం చేస్తాను. ఇప్పుడు మాత్రం ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుందాము. అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా కుతుబుల్లాపూర్ మండలం జగతిగిగుట్టలోని ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి దర్శనార్థమై రావడం జరిగింది. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయ మహత్యమును గురించి, ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలయాన్ని దర్శించిన భక్తులకు శుభాలు జరుగుతాయట. అందుకే ఈ ఆలయాన్ని చూసి వద్దాం పదండి. ఇదిగో ఆ పవిత్రమైనటువంటి ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం.
ఈ యొక్క జగద్గుట్టలోని ఈ యొక్క ఆలయం విశేషమైనటువంటిది. భక్తజనుల సందోహము చేత కోరిన వారికి కోరిన కోరికలు నెరవేర్చే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటిది. గత 53 సంవత్సరములు ముందుగానే ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చరిత్రలు చెబుతున్నాయి. ఈ యొక్క ఆలయాన్ని భక్తులు దర్శించి ఎంతో శుభములను కలుగుతారు. ప్రతి శనివారం రోజున, శుక్రవారం రోజున ఈ ఆలయానికి విశేషంగా భక్తులు దూర ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. పుట్టు వెంట్రుకలు, ముడుపులు ఈ విధములుగా స్వామివారికి సమర్పిస్తూ కోరిన వరములను తీర్చుమని స్వామివారికి 3 ప్రదక్షిణలను, శక్తి గలవారు 9 ప్రదక్షిణలను ఆచరించి ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకుంటారు. శుభములను కలుగుతూ ఉంటారు. స్వామివారి యొక్క సేవలో పాల్గొన్న సమస్త భక్తులకు శుభాలు జరగాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ యొక్క చక్కని ప్రదేశమునందున ఎత్తైన కొండలపైన వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముక్కోటి ఏకాదశి, తొలి ఏకాదశి పర్వదినమునందున ఈ యొక్క స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కూడా కలుంగ చేస్తారు. ఇదిగో చూడండి, ఇక్కడనే ఎంతో అందమైనటువంటి చిత్రపటం స్వామివారిది ఎంతో చక్కని అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది. ఈ ప్రదక్షిణ మొత్తం అంతా కూడా గావించుకున్న స్వామివారి ధ్వజస్తంభము ముందు ఇక్కడనే కొబ్బరికాయలను స్వామివారికి కొట్టి ఆ స్వామివారి గరుత్మంతునికి నమస్కరించుకొని, ఆ ధ్వజస్తంభమునకు నమస్కరించుకొని లోపలికి ప్రవేశము చేయవలయును. ఈ చిత్రపటములో చూపించినట్లుగానే ఈ నగరమంతా కూడా ఈ విధంగా ఎంతో చక్కగా మనకు దర్శనమిస్తుంది. ఇదిగో ఆలయ ప్రధాన మంటపం వద్దకు మనం చేరుకున్నాం. ఇక్కడ స్వామివారి దర్శనమును కోసమై భక్తులు ఎందరో ఇక్కడి నుండే దర్శనమును చేసుకుంటారు. ఇక్కడ అమ్మవారు ఎంతో పవిత్రముగా స్వామివారి సేవలో ప్రతి నిత్యము తనతో సేవ కార్యక్రమములను అందుకుంటూ ఆండాలు అమ్మవారిగా, గోదాదేవి ఆండాలు గోదాదేవిగా అమ్మవారులు ఇక్కడ ఇరువురు దర్శనమిస్తారు. ఇదిగో గోదాదేవి, ఆ తల్లి చల్లని దీవెనల వలనే సమస్త భక్తులకు శుభాలు చేకూరుకుంటాయి. వెంకటేశ్వర స్వామిని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ ఆ నామములను పలుకుతూ గోవింద నామస్మరణను చేస్తూ ఉంటారు. అదిగో చూడండి, చక్కని ఆ వెంకటేశ్వర స్వామి స్వరూపం. ఆ స్వామివారిని దర్శించిన సమస్త శుభములను పొందవచ్చును. స్వామివారి పాదార్చన గావించుకొని ఇక్కడ తీర్థ ప్రసాదములను కూడా మనము తీసుకుంటూ ఉంటారు భక్తులు. ఆ స్వామివారి తీర్థప్రసాదాలను తీసుకొని బయటికి వచ్చిన తర్వాత స్వామివారి యొక్క మహత్యమును గురించి మన పూజారిని తెలుసుకోవాలని ఆ పూజారి గారిని అడగడం జరిగింది. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో అద్భుతో నమస్య. బాంధవులారా, జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. ఈ దేవస్థానాన్ని 1972లో నిర్మించారు. మొదటగా స్వామివారిని 1972లో
80లో అమ్మవారిని కూడా ప్రతిష్ఠించారు. అయితే ఈ గుడి చరిత్ర గురించి మాట్లాడుకుంటే 1972లో యోగానంద మహర్షి అనే ఒక మహర్షి ఉండేవాడు తిరుపతి. అయితే అతను అన్ని గుళ్ళు తిరుగుకుంటూ అన్ని ప్రదేశాలు తిరుగుకుంటూ ఏవో తపస్సు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ తిరుగుతుంటే ఒకసారి ఆ యోగానంద మహర్షికి ఒక స్వప్నంలో అంటే కలలో స్వామివారు కనిపించి, ఓ యోగానంద మహర్షి, ఈ జగద్గిరి గుట్ట కొండ మీద నాకు దేవాలయం నిర్మించాలయ్యా అని చెప్పి కళలోనే మాయమైపోయాడు. ఆ యోగానంద మహర్షికి ఏం అర్థం కాలేదు, అది కళ వచ్చింది, మరి ఎలా చేద్దాము అని చెప్పేసి సార్ వచ్చాడు. వచ్చి చూసేసరికి ఇంకా నా స్తోమతకి ఇదంతా కాదు అని చెప్పేసి వాళ్లకు ప్రాణ స్నేహితుడైన సికింద్రాబాద్కు చెందిన కాస్మండికి చెందిన మల్లా సోమయ్య పంతులు గారి దగ్గరికి వెళ్ళి, ఓ నాకు స్వామివారు ఇలా కళలో ఇలా చెప్పారు, కాబట్టి మనం గుట్ట మీద దేవాలయాన్ని నిర్మిస్తే అందరికీ మంచి జరుగుతుంది అంటే సరే అని చెప్పి వారు కూడా వచ్చి మొత్తం చూడటం జరిగింది ఇక్కడ ఎలా ఉంది ఏంటి అంటే. కానీ ఇక్కడ దేవాలయం నిర్మించడం చాలా కష్టము, నీటి సౌకర్యం లేదు, అడవి మొత్తం, మరి అడవిలో మనం గుడి ఎలా కడతాము, నీటి సౌకర్యం కూడా లేదు అని చెప్పేసి ఇంకా వద్దు అనుకుని వెనక్కి వెళ్ళిపోయారు. అలా వెనక్కి వెళ్ళిపోయిన ఒక వారం 10 రోజులకే వాళ్ళ కొడుకు అనారోగ్యం కలగడం జరిగింది. మళ్ళీ సోమయ్య పంతులు గారి కొడుకు అనారోగ్యం కలగడంతో స్వామి స్వప్నంలో చెప్పాడు, నువ్వు నా గుడి కడితే తప్పకుండా నీ కొడుకు ఆరోగ్యం మంచిగా అయ్యేటట్టు చూస్తాను అని చెప్పి చెప్పాడు. వెంటనే నిశ్చయించుకొని ఆ మల్ల సోమయ్య పంతులు వెంటనే ఇష్టపొచ్చేసి కష్టపడి అటుబడి ఇటుబడి కష్టపడి ఏదో ఒక విధంగా ఆ కష్టపడుతూ ఆ భక్తుడు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించినందువలన తన కుమారుడి యొక్క ఆరోగ్యం చక్కగా చల్లబడింది. ఆరోగ్యవంతుడై ఎంతో సుఖములను అనుభవించాడు. అందుకే ఈ ఆలయమునందున ఆయురారోగ్యాలను చేకూర్చేటటువంటి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయమునందున కొబ్బరికాయలు ముడుపును కట్టినట్లయితే ఎవరైతే భక్తులు ఇక్కడ ఒక పీచుతో ఉన్నటువంటి ఆ కొబ్బరికాయను ముడుపును కడతారో వారికి సకల సంతానములను కలిగి ఇహమునందున సుఖములను అనుభవించే విధములుగా వరములను ప్రసాదిస్తాడు అని ఆ పంతులు గారు మనకు వివరంగా చెప్పడం జరిగింది. మన ప్రాంతంలో ఉన్న ఆలయాలను ఇంకా ఎన్నో చూపించాలని అనుకుంటున్నాను. కాబట్టి నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధముగా లైక్ చేయండి, ఈ యొక్క షేర్ చేయండి, మరి కామెంట్ కూడా చేయండి. ఈ విధంగా మీరు నాకు సపోర్ట్ ఇచ్చినట్లయితే